కాదు మన కారు తిరుగుతాయి హోండా సిటీ అన్నా అన్నా పదేళ్ల తర్వాత మనం సినిమా వచ్చి మళ్ళీ అందరికీ కూడా అదే కల్ట్ ఫీల్, అదే క్లాసికల్ ఫీల్ ఎక్కడా కూడా తగ్గకుండా అఖిల్ బాబు ఎంట్రన్స్కి, చైతు బాబు ఎంట్రన్స్కి, నాగార్జున గారి ఎంట్రన్స్కి ప్రతి ఫ్రేము కనెక్ట్ అవుతూ, ప్రతి సీను కనెక్ట్ అవుతూ ఆడియన్స్ ఎంజాయ్ చేసిన విధానం మామూలుగా లేదు. నిజంగా అయితే 10 years తర్వాత వచ్చిన ఫిలింలా లేదు. ఈరోజు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఏ ఫీల్ ఉంటుందో అదే ఫీలింగ్ ఉంది, అదే ఫ్రెష్నెస్ ఉంది సినిమాలో. ఎక్కడా కూడా అరే ఏంట్రా 10 ఏళ్ల క్రితం అప్పుడులో ఎలా తీసారా, ఇలా ఉందా అన్నట్టు కాకుండా ఈ జనరేషన్ వాళ్ళు కూడా లోపల కొంతమంది ఉన్నారు. నిజంగా నా వెనకాల నా పక్కన కొంతమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు అప్పుడు సినిమాని ఇప్పుడు జనరేషన్కి డైలాగ్స్ చెప్తున్నారు. 10 ఏళ్ల తర్వాత నాగేశ్వరరావు గారి డైలాగులు చెప్తున్నారు, నాగార్జున గారి డైలాగులు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అసలు ఒక్కసారి బ్లాక్ బస్టర్ కొడితే ఇండస్ట్రీని ఏ రకంగా వెళ్తారో ఆలోచించుకోవచ్చు. మొన్న వచ్చిన మన్మధుడు రిలీజ్ కానీ, ఇప్పుడు మనం రిలీజ్ కానీ క్లాసిక్ మూవీస్తో మాసి ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారండి. అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ వస్తారు అని, వాళ్ళ మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. అక్కినేని ఈజ్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్. గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యామిలీని కానీ అక్కినేని హీరోలను కానీ టచ్ చేయడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి కొంచెం మేము తగ్గి కనిపిస్తున్నామేమో కానీ అక్కినేని హీరోస్ కరెక్ట్గా సినిమా పడితే మటుకు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం మటుకు ఖాయం, అందులో డౌటే లేదు. వాళ్ళు కరెక్ట్ ఈ సినిమాలు తీసుకుని రావాల్సిందే తప్ప ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఒక్కసారి చీల్చుకుని బయటకు వచ్చామంటే అక్కినేని ఫ్యానిజం ముందు ఎవరు పనిచేయరు. ఆ రేంజ్లో మళ్ళీ ఆ కల్ట్ ఫీల్ని తీసుకొచ్చింది మనం రిలీజ్. అండ్ తండేల కోసం ఈగర్లీ వెయిటింగ్. అలాగే అఖిల్ బాబు, నువ్వు ఏ సినిమా చేసి వస్తున్నావో తెలీదు, నువ్వు ఎలాంటి సినిమా తీసుకున్నా వీఆర్ దేర్ ఫర్ యూ. మేము ఎప్పటికీ కూడా అక్కినేని ఫ్యామిలీతో ఇలాగే ఉంటాం. కట్టె కాలే వరకు కూడా అక్కినేని అభిమానే. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒక 3 తరాల హీరోల్ని సింగిల్ ఫ్రేమ్లో ఒకే ఫ్రేమ్లో ఒక 3 గంటల పాటు మమ్మల్ని అలరించారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మనం అనేది ఒక సినిమా మాత్రమే కాదు, అక్కినేని అభిమానులకు, అక్కినేని కుటుంబానికి ఒక పెద్ద జ్ఞాపకం. విక్రమ్ కే కుమార్ గారు, మీ రుణం ఈ జన్మలో మేము మా అక్కినేని అభిమానులు తీర్చుకోలేము. ఈ సినిమా నేను చూసినప్పటి నుంచి నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో అప్పట్లో నేను వాల్ పోస్టర్ చేసే అబ్బాయిని. నేను ఆ సినిమా చూసినప్పుడల్లా ప్రతి ఫ్యామిలీకి టచ్ అయిన మూవీ ఈ మన సినిమాలో. నాకు తెలిసినంత వరకు అయితే సినిమా మళ్ళీ ఎప్పుడు నాకు జమీలా ఎప్పుడు పడుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ నేను ఈ సినిమాకు ఒక్కటే రుణపడి ఉన్నా. మా అన్న నాగార్జున ఉన్నాడు కదా అక్కడ, ఆయనకు మాత్రం రుణపడి ఉన్నాను. భక్తులకు దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికి సీఎం ఉన్నాడు, నాకు మాత్రం నా అన్ననే ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే బతికినంత కాలం కింగ్ లాగా బతుకుతానని చెప్పాడు మా అన్న. థ్యాంక్ యూ. టోటల్ ఇండియాలోనే 3 తరాలు కలిసి నటించిన చిత్రం మనం అండి. ఇది ఎవరికి రికార్డ్ లేదు, ఓన్లీ అక్కినేనికి మాత్రమే ఉంది రికార్డు. జస్ట్ 2014లో మనం రిలీజ్ అయింది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే జస్ట్ రీకలెక్టింగ్ మై మెమొరీస్ విత్ మనం. సినిమా అయితే ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు, ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ సినిమా. ఎప్పుడో దశాబ్దం క్రితమే రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమాతోటి అఖిల్ కేమియో వల్ల ఒక స్టార్డమ్ అనేది చవి చూశాడు అఖిల్కి చాలా ప్లస్ అయింది ఈ సినిమా. టోటల్గా ఒక క్లీన్ క్లాసిక్ ఫిలిం. రిలీజ్ ఏదైనా సరే అల్టిమేట్గా ఉంటుందని నిరూపించారండి. సినిమా ఎలా ఉందంటే 10 years ముందు చూసింది మళ్ళీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అదొక నోస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. అండ్ చైతన్య బాబుకి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మళ్ళీ రిలీజ్ అదే స్పెషల్ స్క్రీనింగ్ టైప్ వేయించారు కదా 3 centersలో. నాకైతే అసలు చాలా గట్టిగా ఎంజాయ్ చేసాం. సాంగ్స్ కానీ లేకపోతే